గుడ్ మార్నింగ్ అండి. ఇంకొక 2 వీడియోలు చేస్తాను మార్చి నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్‌కి. ఓకే. మ్యాక్సిమం ఇందు నుంచి బిట్స్ కవర్ అవుతాయి. ఎందుకంటే నా కోసం నేను రాసుకున్న నోట్స్‌ని మీకు ఇస్తున్నాను. మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఓకే. మొదటి క్వెషన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మానసిక ఆరోగ్య సంరక్షణ నియమాలను 2026 ముసాయిదాను విడుదల చేసింది? క్వశ్చన్ క్లారిటీగా వినండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మానసిక ఆరోగ్య సంరక్షణ నియమాలను 2026 ముసాయిదాను విడుదల చేసింది అంటే తమిళనాడు ఆన్సర్ అండి. తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. ఇక్కడ నీకు ఇమేజెస్ కూడా పెడుతున్నా. నేను ఎందుకు ఇమేజెస్ పెడుతున్నానంటే కొన్నిసార్లు మనం విన్నది మర్చిపోవచ్చు, చూసినది మర్చిపోవట్రు మన కళ్ళు. కాబట్టి చూడండి. ఓకే, డోంట్ వరీ, ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్లు పంపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మీకు వివరణలో ఇమేజ్ పెడుతున్నాను, విత్ కంటెంట్ కూడా పెడుతున్నాను. అక్కడ చూడండి. తమిళనాడు ప్రభుత్వం మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మరియు నియంత్రణలను బలపరచడానికి ఈ ముసాయిదాను విడుదల చేసింది. క్వశ్చన్ ఇలా అడగచ్చు. మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మరియు నియంత్రణను బలపరచడానికి 2026 సంవత్సరంలో ముసాయిదాను విడుదల చేసిన రాష్ట్రమేది అని అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడు ఆన్సర్. తమిళనాడు. ఓకే. ఇంగ్లీష్ వీడియో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ కూడా పెట్టాను. ఎందుకంటే పాపం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది చిన్న ఛానల్, కొంతమంది అయినా జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కోసం వాళ్ళ కోసం పెడుతున్నాను అనమాట. నెక్స్ట్, జీలం మరియు సింధు నదుల తీరాలలో భవ్య కుంభమేళాలు వరుసగా ఎక్కడ నిర్వహించబడతాయి? జీలం మరియు సింధు నదుల తీరాలలో భవ్య కుంభమేళాలు వరుసగా ఎక్కడ నిర్వహించబడతాయి? ఆన్సర్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్, లడ్డాక్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే బిట్స్ ఇవ్వండి, ఇంపార్టెంట్ బిట్స్. జమ్మూ కాశ్మీర్, లడ్డాక్. ఓకే, వివరణ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇమేజెస్ కూడా పెట్టాను. ఇది ఓకే. జీలం నది జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది, సింధు నది లడ్డాఖ్లో ప్రవహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జీలం నది జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది, సింధు నది లడ్డాఖ్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ అండి ఇవి. ఇది జియోగ్రఫీలో టచ్ చేసే బిట్టు, కరెంట్ జియోగ్రఫికల్ బిట్ అనమాట. ఓకే. జోజిల్లా పాస్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? ఇంపార్టెంట్. జోజిల్లా పాస్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అండి, శ్రీనగర్, లేహ్. శ్రీనగర్, లేహ్. ఓకే, శ్రీనగర్, లేహ్ను కలుపుతుంది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోడీ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ఎక్కడ ప్రారంభించాడు? వెరీ 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 ఇంపార్టెంట్. ప్రధాని నరేంద్ర మోడీ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్లో జేవార్. ఓకే, ఆన్సర్ వచ్చేసి
జేవార్. ఎలా అడుగుతున్నాడంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూశాను కొన్ని పేపర్లు. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రూప్ 1లో కూడా ఇలా అడుగుతున్నాడు. గ్రూప్ 2లో కూడా అడుగుతున్నాడు. ప్యాటర్న్ మొదలైంది. ఇటీవల వార్తల్లో నిలిచిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఎక్కడ ప్రారంభిస్తున్నారు? ఇటీవల వార్తలలో నిలిచిన అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ పాయింట్ మెన్షన్ చేయట్లేదంటే ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కానీ వార్తల్లో ఉన్న న్యూసే కాబట్టి అలా మెన్షన్ లేదు. గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు లేదా టెస్ట్ పెట్టేటప్పుడు అన్ని సబ్జెక్టులు కలిపి అప్పుడు ఇస్తాను. అప్పుడు బాగా గట్టిగా ఇద్దాం. అలాగే మెన్షన్ చేస్తాను. ఓకే. ఆన్సర్ వచ్చేసి జేవార్. ఓకే. నెక్స్ట్ ఈ పీడిఎఫ్కి సంబంధించిన కోడ్ వచ్చేసి జేవార్ అని పెట్టండి నాకు వాట్సాప్లో. నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్లో నాకు పెట్టకండి. యూట్యూబ్లో జస్ట్ మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని పెట్టండి, లేదా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎలా ఉన్నాయో క్లాసెస్ గురించి పెట్టండి. నేనేమైనా అప్డేట్ చేసుకోవాలో ఇంప్రూవ్ చేసుకోవాలని పెట్టండి. జెన్యూన్గా రివ్యూ పెట్టండి. మీకు ఏదనిపిస్తే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చాయిస్ ఇస్ యువర్స్. మీకు ఈ పీడిఎఫ్లు కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్ నేను చెప్పాను 9505724315 9505724315. దీనికి మీరు పెట్టేస్తే నేను పంపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ పంపిస్తున్నాను. ఓకే. ఎందుకు ఈ జేవార్ అంటే ప్రధాని నరేంద్ర మోడీ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించబడింది జేవార్లోనే అండి. సో నేను ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను రావచ్చు అని. కాబట్టి మీకు కూడా గుర్తుండిపోవాలనేసి పెడుతున్నాను. జేవార్ అని పెట్టండి. ఓకే. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ప్రతి దానికి ఒక కోడ్ అంటే నేను మీకు రోజుకి 2-3 పీడిఎఫ్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క పీడిఎఫ్ అవన్నీ కలిపి ఎగ్జామ్కి ముందర ఒకే పెద్ద ఫైల్ ఒకే పీడిఎఫ్లో తీసుకొస్తాను. కానీ ఇప్పుడు అవన్నీ చేయాలంటే కాదు. కాబట్టి మీరు ఏ కోడ్ పెడితే దానికి సంబంధించి మీకు పంపిస్తాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం ఎందుకు వేస్ట్. వంశ్ ఘోషల్ 24వ కోసి పరిక్రమ యాత్ర ఏ జిల్లాలో పునరుద్ధరించబడబోతున్నది? వంశ్ ఘోషల్ 24వ కోసి పరిక్రమ యాత్ర ఏ జిల్లాలో? ఆన్సర్ చూడండి. సంబల్. ఆన్సర్ వచ్చేసి సంబల్. ఓకే. సంబల్. ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంకా కొన్ని రాసుకున్నాను, అవి కూడా మార్చి నెలకు సంబంధించి నేను అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మంచి ఆలోచనతో ఫ్రీగా ఇద్దాం, ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ అండ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అలా ఫ్రీగా షేర్ చేయండి. ఓకే. అందరం బాగుందాం, అందులో మనం ఉందాం. ఓకే. బై.